ధర్మస్థల కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ధర్మస్థల ఎపిసోడ్లోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఆగస్టు 16న చలో ధర్మస్థలకు పిలుపునిచ్చింది. యలహంక నుంచి ధర్మస్థల వరకు ర్యాలీ చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. కాషాయ జెండాలతో 200లకు పైగా కార్లతో ర్యాలీ చేసేందుకు సిద్ధమవుతుంది. గౌరీ బిదనూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆర్ఎస్ విశ్వనాథ్ ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు. ధర్మస్థలపై దురుద్దేశపూరిత ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిల్ బ్లోయర్ను ఉరితీయాలంటూ ఆయన సంచలన డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారంటూ మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప కూడా మండిపడ్డారు. విజిల్ బ్లోయర్ వెనుక ఉన్నదెవరో కనుక్కోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీంతో ధర్మస్థల వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఓవైపు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు దర్యాప్తు వేగవంతంగా సాగుతుందని దానికి సంబంధించిన అంశాలను వెల్లడిస్తామంటూ ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు బీజేపీ ఇదంతా కూడా హిందూ సమాజాన్ని పూర్తిగా బ్లేమ్ చేసే అంశం అంటూ ఆరోపిస్తోంది. ఇంకంతేకాదు, విజిల్ బ్లోయర్గా మారిన ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుని ఉరితీయాలంటూ ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అసలు దీని వెనకాల ఎవరున్నారో కూడా నిగ్గు తేల్చాలంటూ కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఈ కేసులో ఓ మహిళ కూడా ముందుకు వచ్చింది. ఆమె ముసుగు ధరించిన మాజీ ఉద్యోగి వాదనను ధృవీకరించింది. ఆ మహిళా సాక్షి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు మృతదేహాన్ని పూడ్చిపెట్టడం తాను ఒకసారి చూశానంటూ చెప్తున్నారు. ఆ మహిళ వాంగ్మూలాన్ని కూడా సిట్ ధృవీకరించింది. ఇటు మరోవైపు చిక్బల్లాపుర జిల్లాలోని గౌరీ బిదనూర్ బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ మాత్రం ధర్మస్థల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దురుద్దేశపూరిత ప్రచారం జరుగుతుందన్నారు. ఆగస్టు 16న యలహంక నుంచి ధర్మస్థల వరకు చలో ధర్మస్థల ర్యాలీని ఆయన ప్రకటించారు. దీనిలో కాషాయ జెండాలతో అలంకరించబడిన 200లకు పైగా కార్లు పాల్గొంటాయని చెప్తున్నారు. అత్యాచారం, హత్య బాధితులను సమాధి చేయాలని ముసుగు ధరించిన వ్యక్తి చేసిన వాదనపై బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను నిజం మాట్లాడుతుంటే ముందుగా అతన్ని ఉరితీయాలని, ఎందుకంటే అతను నేరంలో భాగస్వామి అంటూ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. షిమోగాలో మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప కూడా మాట్లాడారు. ధర్మస్థలలో వందలాది మృతదేహాలను ఖననం చేశారనే వాదన అబద్ధమంటూ హిందూ సమాజాన్ని అవమానించడమే ఈ ప్రక్రియ అన్నారు. గుర్తు తెలియని వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి అతను వెనుక పనిచేస్తున్న శక్తులను కనుక్కోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. ತಪ್ಪು ಮಾಡೋರು ಈಗೇನು SIT ತನಿಖೆ ಆಗ್ತಾಯಿದೆಯೋ ಅದಕ್ಕೆ ನಮ್ಮದೇನು ವಿರೋಧ ಇಲ್ಲ. ಇವತ್ತು SIT ಆಲ್ರೆಡಿ ಗುಂಡಿಗಳನ್ನು ನೀರು ತೋರಿಸೋರೆ. ಒಂದು ಕಡೆ ಎಲ್ಲೋ ಸಿಕ್ತು, ಅದು ನೋಡಿದ್ರೆ ಯಾರೋ ಪುರುಷಂದು ಅಂತೇಳಿ ಬಂತು. ಈ ಥರ ಸುಳ್ಳು ಎಲ್ಲ ಕೂಡ ಮಾಡಿ ಅಪಪ್ರಚಾರ ಮಾಡಿ ನಮ್ಮ ಹಿಂದೂಗಳ ಭಾವನೆಗಳಿಗೆ ಧಕ್ಕೆ ತರ್ತಾ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಯಲಹಂಕ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸುಮಾರು 200 ಕಾರುಗಳಲ್ಲಿ ನಾವು ಧರ್ಮಸ್ಥಳದ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೀವಿ ಅಂತಕ್ಕಂಥ ಸ್ಲೋಗನನ್ನು ಹಾಕ್ಕೊಂಡು ಕೇಸರಿ ಧ್ವಜವನ್ನು ಕಟ್ಕೊಂಡು ನಾವು 16ನೇ ತಾರೀಕು ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ಅಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲಿಂದ ಮುಗಿಸ್ಕೊಂಡು ಮಾರನೇ ದಿನ ನಾವು ವಾಪಸ್ಸನ್ನು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದು ಆದಮೇಲೆ ಇಡೀ ಎಲ್ಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲೂ ಕೂಡ ಇದೇ ರೀತಿ ಜನಜಾಗೃತಿಯನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಧರ್ಮಸ್ಥಳದ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೀವಿ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಅಭಿಯಾನವನ್ನು ನಾವು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾರು ತಪ್ಪು ಮಾಡೋರೋ ಈಗೇನು SIT ತನಿಖೆ ಆಗ್ತಾಯಿದೆಯೋ ಅದಕ್ಕೆ ನಮ್ಮದೇನು ವಿರೋಧ ಇಲ್ಲ. ಇವತ್ತು SIT ಆಲ್ರೆಡಿ ಗುಂಡಿಗಳನ್ನು ನೀರು ತೋರಿಸೋರೆ. ಒಂದು ಕಡೆ ಎಲ್ಲೋ ಸಿಕ್ತು, ಅದು ನೋಡಿದ್ರೆ ಯಾರೋ ಪುರುಷಂದು ಅಂತೇಳಿ ಬಂತು. ಈ ಥರ ಸುಳ್ಳು ಎಲ್ಲ ಕೂಡ ಮಾಡಿ ಅಪಪ್ರಚಾರ ಮಾಡಿ ನಮ್ಮ ಹಿಂದೂಗಳ ಭಾವನೆಗಳಿಗೆ ಧಕ್ಕೆ ತರ್ತಾ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಯಲಹಂಕ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸುಮಾರು 200 ಕಾರುಗಳಲ್ಲಿ ನಾವು ಧರ್ಮಸ್ಥಳದ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೀವಿ ಅಂತಕ್ಕಂಥ ಸ್ಲೋಗನನ್ನು ಹಾಕ್ಕೊಂಡು ಕೇಸರಿ ಧ್ವಜವನ್ನು ಕಟ್ಕೊಂಡು ನಾವು 16ನೇ ತಾರೀಕು ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ಅಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲಿಂದ ಮುಗಿಸ್ಕೊಂಡು ಮಾರನೇ ದಿನ ನಾವು ವಾಪಸ್ಸನ್ನು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದು ಆದಮೇಲೆ ಇಡೀ ಎಲ್ಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲೂ ಕೂಡ ಇದೇ ರೀತಿ ಜನಜಾಗೃತಿಯನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಧರ್ಮಸ್ಥಳದ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೀವಿ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಅಭಿಯಾನವನ್ನು ನಾವು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. వైపు ధర్మస్థల్లో నేత్రావతి నది ఒడ్డున ఉన్న స్నానఘాట దగ్గర 13వ స్థలంలో తవ్వకాలు జరిపేందుకు జీపీఆర్ను కూడా వాడే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ అధికారులు కూడా ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించారు. కలుపు మొక్కలను తొలగించారు. డ్రోన్ ద్వారా పూర్తిగా సర్వే నిర్వహించిన పరిస్థితి. ఇక ఆ ప్రాంతంలో జీపీఆర్ను ఉపయోగించి పూర్తి స్థాయిలో అక్కడ తవ్వకాలు జరుపుతామని, అందుకే గ్యాప్ తీసుకున్నట్టుగా సిట్ అధికారుల బృందం చెప్తోంది. అయితే 13వ స్థలంలో తవ్వకాలు జరిపేందుకు ఎందుకు గ్యాప్ తీసుకున్నారని అక్కడ స్థానికులు కూడా కొంతమంది మండిపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆధారాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు. అక్కడి నుంచి ఆధారాలను తరలించేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధర్మస్థల వ్యవహారం ఆసక్తిని రేపుతోంది. ఇటు ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు కర్ణాటక అసెంబ్లీని కూడా ఈ వ్యవహారం కుదిపేసింది. కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ధర్మస్థల దర్యాప్తును బీజేపీ విమర్శించడంతో
ఈ గందరగోళం చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. ధర్మస్థల సామూహిక హననం కేసు దర్యాప్తుపై బీజేపీ సభ్యులు అసెంబ్లీలో కర్ణాటక ప్రభుత్వంతో ఘర్షణ పడ్డారు. మధ్యంతర దర్యాప్తు అలాగే ఆ ఫిర్యాదుదాడి గుర్తింపును వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీంతో స్పీకర్ చర్చను వాయిదా వేసిన సందర్భం కనబడతా ఉంది. 0 అవర్ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సభ్యులు ధర్మస్థల సామూహిక అంత్యక్రియల అంశాన్ని లేవనెత్తడంతో ఇటు హిందూ మతపరమైన ప్రదేశాలపై దాడులు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. అయితే ధర్మస్థల ప్రాంతంలో దర్యాప్తు సమయంలో గుంతలు తవ్వారని కానీ ఏమీ దొరకలేదంటూ బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. ఇంకా ఎన్ని గుంతలు తవ్వుతారని ఎవరో చెప్పారని మీరు తవ్వుతూ పోతుంటే ఈ అంశం పూర్తిగా హిందూ దేవాలయాలపై దాడిగా తాము పరిగణిస్తామంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. దీనికి హోంమంత్రి పరమేశ్వర రియాక్ట్ అయ్యారు. ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుందని, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందంటూ చెప్తున్న పరిస్థితి. వందలాది గుంతలు తాము తవ్వలేదని నివేదిక వచ్చిన తర్వాత స్పందిస్తారంటూ ఆయన బీజేపీ సభ్యుడి వాదనను కొట్టిపారేశారు. మొత్తం మీద ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ సభ్యుల వాదోపవాదాల మధ్య కర్ణాటక అసెంబ్లీ కూడా గందరగోళం చోటు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా బీజేపీ నేతలు ప్రస్తుతం ఈ ధర్మస్థల వ్యవహారాన్ని పూర్తిగా అప్రతిష్ట పాలు చేసే అంశంగా పరిగణిస్తున్నారు. హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల పట్ల జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రధానంగా చిక్బల్లాపూర్ గౌరబిదనూరు ఎమ్మెల్యే అయితే ఆ వ్యక్తిని, ముసుగు వ్యక్తిని ఉరి తీయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. ಯಾರು ತಪ್ಪು ಮಾಡೋರೋ ಈಗೇನು SIT ತನಿಖೆ ಆಗ್ತಾಯಿದೆಯೋ ಅದಕ್ಕೆ ನಮ್ದೇನು ವಿರೋಧ ಇಲ್ಲ. ಇವತ್ತು SIT ಆಲ್ರೆಡಿ ಗುಂಡಿಗಳನ್ನ ನಾವು ನೀರು ತೋರಿಸೋರೆ. ಒಂದು ಕಡೆ ಎಲ್ಲೋ ಸಿಕ್ತು, ಅದು ನೋಡಿದ್ರೆ ಯಾರೋ ಪುರುಷಂದು ಅಂತ ಹೇಳಿ ಬಂತು. ಈ ಥರ ಸುಳ್ಳು ಎಲ್ಲ ಕೂಡ ಮಾಡಿ ಅಪಪ್ರಚಾರ ಮಾಡಿ ನಮ್ಮ ಹಿಂದೂಗಳ ಭಾವನೆಗಳಿಗೆ ಧಕ್ಕೆ ತರ್ತಾ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಯಲಹಂಕ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸುಮಾರು 200 ಕಾರುಗಳಲ್ಲಿ ನಾವು ಧರ್ಮಸ್ಥಳದ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೀವಿ ಅಂತಕ್ಕಂಥ ಸ್ಲೋಗನನ್ನು ಹಾಕ್ಕೊಂಡು ಕೇಸರಿ ಧ್ವಜವನ್ನು ಕಟ್ಕೊಂಡು ನಾವು 16ನೇ ತಾರೀಕು ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ಅಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲಿಂದ ಮುಗಿಸ್ಕೊಂಡು ಮಾರನೇ ದಿನ ನಾವು ವಾಪಸ್ಸನ್ನು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದು ಆದಮೇಲೆ ಇಡೀ ಎಲ್ಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲೂ ಕೂಡ ಇದೇ ರೀತಿ ಜನಜಾಗೃತಿಯನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಧರ್ಮಸ್ಥಳದ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೀವಿ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಅಭಿಯಾನವನ್ನು ನಾವು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇక ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ధర్మస్థల వ్యవహారం ఆసక్తిని రేపుతోంది. ఓవైపు ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది, మరోవైపు విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాల ఆధారంగా దర్యాప్తు జరుగుతుందంటూ హోంమంత్రి కూడా స్వయంగా ప్రకటించారు. సో మొత్తం మీద ధర్మస్థల వ్యవహారం దర్యాప్తు ఎంత మేరకు సఫలీకృతం అవుతుంది, ఇంకా ముందుకు సాగుతుందా లేదా, ఇక్కడికే పులి స్టాప్ పెడతారా, ఏం జరగబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్గా మారబోతుంది.